మామది ఇండియన్ ఇండస్ట్రీ మైల్ స్టోన్ అయిన బాహుబలి 2 మూవీ రికార్డ్ ను ఏ మూవీ బ్రేక్ చేస్తుందని దాదాపు గత 7 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం. కానీ ఆ రికార్డ్ యొక్క దరిదాపుల్లో కూడా వెళ్ళటం ఎవ్వరి వల్ల కాలేదు మామ. చివరికి రాజమౌళి గారే తీసిన RRR హై ఎక్స్పెన్సివ్ మూవీ కూడా బ్రేక్ చేయలేకపోయింది. తన రికార్డ్ ను తానే బ్రేక్ చేయనంతగా ఒక భారీ రికార్డ్ ను సెట్ చేసి పెట్టాడు అప్పట్లో జక్కన్న. అప్పటి నుండి కూడా బాహుబలి 2 మూవీని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో అని అందరిలోనూ కూడా ఒక క్యూరియాసిటీ మొదలైంది. అయితే ఇన్నాళ్ళకు పుష్ప 2 సినిమా బ్రేక్ చేస్తుందని నమ్మకం అయితే కల్పించింది. బాహుబలి 2 రికార్డ్ ను బద్దలు కొట్టడానికి పుష్ప 2 సినిమా అతి దగ్గరలో ఉంది. ఈ మూవీ జస్ట్ 3 వీక్స్ కే 1705 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ టీం వల్ల అఫీషియల్ గా పోస్టర్ వేసి తెలిపారు. అయితే బాహుబలి 2 సినిమా 30 రోజుల్లో 1700 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 సినిమా కేవలం 21 రోజుల్లోనే ఆ మార్క్ ను అచీవ్ చేసుకుంది. ఇక బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ అయినా 1810 కోట్లను అందుకోవడానికి పుష్ప 2 కి ఒక అడుగు దూరం మాత్రమే ఉంది. నాకు తెలిసి ఇంకో 2 రోజుల్లో బాహుబలి 2 రికార్డ్ ను పూర్తిగా బ్రేక్ చేసి పడేస్తుంది, నాది గ్యారంటీ, నో డౌట్ అందులో. అయితే పుష్ప 2 బాహుబలి 2 సినిమాలు ఏ రోజు అంతంత కలెక్ట్ చేసాయో ఇప్పుడు చూద్దాం. డే 1 వచ్చేసి బాహుబలి 2 సినిమా 217 కోట్లు కలెక్ట్ చేయగా పుష్ప 2 సినిమా 294 కోట్లు వసూలు చేసింది. డే 2 లో బాహుబలి 2 సినిమా 175 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 సినిమా 155 కోట్లు కలెక్ట్ చేసింది. డే 3 బాహుబలి 2 108 కోట్లు కలెక్ట్ చేసి 500 కోట్ల మార్క్ ను అందుకుంది. పుష్ప 2 సినిమా డే 3 న 172 కోట్లు వసూలు చేసి 3 రోజుల్లోనే 600 కోట్ల మార్క్ ను రీచ్ అయింది. డే 4 వచ్చేసి బాహుబలి 2 సినిమా 135 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 సినిమా 208 కోట్లు కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన 4వ రోజు కూడా 200 కోట్ల గ్రాస్ కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్ప 2 నే. ఇంకా డే 5 న బాహుబలి 2 సినిమా 80 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 సినిమా 93 కోట్లు కలెక్ట్ చేసింది. డే 6 బాహుబలి 2 సినిమా 60 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 సినిమా 82 కోట్లు కలెక్ట్ చేసి జస్ట్ 6 డేస్ లోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసిన ఏకైక సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ గా మారిపోయింది. డే 7 వచ్చేసి బాహుబలి 2 సినిమా 40 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 సినిమా 65 కోట్లు వసూలు చేసింది. ఇలా బాహుబలి 2 టోటల్ 1 వీక్ కలెక్షన్స్ 895 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 సినిమా 1 వీక్ కలెక్షన్స్ 1067 కోట్లు అండ్ పుష్ప 2 సినిమా 6 రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి 2 సినిమా 10 రోజుల్లో కలెక్ట్ చేసింది. బాహుబలి 2 సినిమా 25 రోజుల్లో 1500 కోట్లను టచ్ చేస్తే పుష్ప 2 సినిమా కేవలం 13 రోజుల్లోనే 1500 కోట్ల మార్క్ ను గెలిచింది. లాంగ్ రన్ లో ఈ పుష్ప 2 సినిమా దంగల్ రికార్డ్ ను లేపేసిన అంతగా ఆశ్చర్యపడవసరం లేదు. సో ఫైనల్ గా ఇలా చూస్తే మనం ముందుగా అనుకున్నట్టు పుష్ప 2 సినిమా బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేయబోతుంది. మేబీ ఇవాల్టి కలెక్షన్స్ తో బ్రేక్ అయిపోవచ్చు. మరి ఇలాంటి సునామీ కలెక్షన్స్ తో అప్కమింగ్ మూవీల్లో ఏ సినిమా పుష్ప 2 ను మ్యాచ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.